పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అందుబాటు ధరల్లో వారికి మెరుగైన చికిత్సలను అందించడమే తన లక్ష్యమని సీనియర్ వైద్యులు ప్రముఖ ఫిజిషియన్ బాలశ్రీనివాస్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాల్సాబ్గుట్ట ప్రాంతంలో నేడు నూతనంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటు ధరలలో అందించేందుకు ఈ ఆసుపత్రిని నెలకొల్పినట్టు ఆయన వెల్లడించారు. వైద్యో నారాయణో హరి అనేది పురాతనమైనటువంటి నానుడి. భారతదేశంలో వైద్యుడిని దేవుడితో పోలుస్తారు. అటువంటి వైద్య వృత్తిని ఎంచుకుని ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు సీనియర్ వైద్యులు బాలశ్రీనివాస్ గారు. ప్రస్తుతం మనం బాలశ్రీనివాస్ గారు సంజీవని పేరుతో నూతన ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రస్తుతం మనం బాలశ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ సార్ మీకు. ఇప్పుడు ఈ సంజీవని పేరుతో ఆసుపత్రి ప్రారంభం వెనుక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందన్నట్టు? అంటే లాస్ట్ 15 years నుంచి నేను ఇక్కడ మెడికల్ సర్వీసెస్ ఇస్తున్నాను. మహబూబ్ నగర్లో ఒక డ్రీమ్ అనేది ఉంది. ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో విత్ అంబియన్స్, విత్ గుడ్ అంబియన్స్ ఎట్లా సర్వీసెస్ ఇవ్వచ్చు అనే ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ గురించి ఆల్ టుగెదర్ ఐడియాస్ థింక్ చేస్తూ ఉంటే ఒక సంజీవిని హాస్పిటల్ అనేది బాగుంటుంది, బెస్ట్ సర్వీసెస్ ఇవ్వచ్చు అనే ఐడియా వచ్చింది. దాన్ని బట్టి ఇది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంజీవని అనేది అప్పట్లో రామాయణం దగ్గర నుంచి సంజీవని ఇతరులను బ్రతికించేది, ఒక వ్యక్తిని బ్రతికించేటటువంటి పేరు ఇది. ఈ పేరు ఎంచుకోవడం వెనుక గల కారణాలు ఏంటి సార్? డెఫినెట్లీ ఇప్పుడు ఎందుకంటే మెడికల్ సర్వీసెస్ అంటేనే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ రీజనరేషన్ ఉంటుంది, హీలింగ్ అనేది ఉంటుంది. ఈ సంజీవిని అనేది హీలింగ్కు ఇండైరెక్ట్ మీనింగ్ అది. కాబట్టి పర్టికులర్లీ ఈ పేరు ఎంచుకోవడం జరిగింది. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున మనకు ఏ చిన్న పేద మధ్యతరగతి ప్రజలు వచ్చినా కూడా వారి నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారనేది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అపవాదం ఉంది. దీన్ని ఎట్లా మీరు బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు? జనరల్లీ అటువంటి అపవాదం ఉంటుంది, కానీ ఏ డాక్టర్ అయినా సరే ఒక ప్రోటోకాల్ అని ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే చేస్తారు. మా హాస్పిటల్లో కూడా ఒక ప్రోటోకాల్ పాటిస్తాము. ప్రోటోకాల్లో ఎలా సేవలు అందించాలి, ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనే విషయం పైనే దాని మీద ఫోకస్ చేస్తూ సేవలు అందించాలనుకుంటున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎన్నో ఆసుపత్రులు ఇటీవల నెలకొల్పినటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఆసుపత్రులతో పోలిస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ హాస్పిటల్స్ అండ్ యూ? ఫస్ట్, బెస్ట్ సర్వీసెస్, హాస్పిటల్ అంబియన్స్, మేబీ అఫోర్డబుల్ ప్రైస్, అంబియన్స్, అఫోర్డబుల్ ప్రైస్, గుడ్ సర్వీస్, గుడ్ ర్యాపో, వీటన్నిటితో పాటు హెల్త్ సర్వీసెస్ అందించాలనుకుంటున్నాము. దిస్ ఈజ్ యూనిక్నెస్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఇంకోటి, పేడియాట్రిషియన్గా చిన్నపిల్లలకు బాలశ్రీనివాస్ గారు అంటే ఒక మంచి వైద్యుడు, పిల్లలకు చాలా మంచి చూసు అనేది పేరుంది. ఇంకా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పేరు కాక ఇంకా స్పెషలైజేషన్స్ ఏముంది ఇక్కడ? పీడియాట్రిక్స్ ఒకటే కాకుండా నేను జనరల్ ఫిజిషియన్ కూడా, కాబట్టి జనరల్ మెడిసిన్ సర్వీసెస్ అన్నీ కూడా అందించబడతాయి. నా వైఫ్ గైనకాలజిస్ట్కి సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా ఇక్కడ అందించబడతాయి. ఇంకా ముందు జనరల్ సర్జరీ అండ్ ఆర్థో సర్వీసెస్, అల్ట్రాసౌండ్ సర్వీసెస్ కూడా మేము అందించాలనుకుంటున్నాం. ఇక ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వైద్యం సరిగ్గా జరిగినప్పుడు వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తున్నారు పబ్లిక్. కాకపోతే ఏమైనా చిన్న సమస్య వచ్చినా కూడా అదే దేవుడు దయంగా భావించే పరిస్థితి ఉంది. ఇటువంటి వారికి సొసైటీకి కానీ, మీరు ఒక సంఘాలకు కానీ, కొన్ని కుల సంఘాలు కావచ్చు, సొసైటీలో ఉన్నటువంటి వివిధ సంఘాలు కావచ్చు, వారికి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? సో ఇటువంటి దురదృష్టకర విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. దాని గురించి మా అభ్యర్థన, ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎనీ డాక్టర్ ఒక పేషెంట్కు మంచి చేయాలని చూస్తాడు, కానీ చెడు చేయాలని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించాడు. ఈ ఒక్క విషయాన్ని వాళ్ళు మనసులో ఉంచుకోగలిగితే, ఈ ఒక్క నమ్మకాన్ని ఉంచుకోగలిగితే డెఫినెట్లీ ఇటువంటి విషయాలు జరగకుండా ఉంటాయని మా భావన. మా ఐఎంఏ తరపు నుంచి కూడా ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా రీసెంట్లీ చాలామందికి చేస్తున్నాము. అది కంటిన్యూ చేస్తాము. ఈ అవేర్నెస్ అనేది మా ఒక్క ఉద్దేశమే, ఒక్క విషయమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అరే ఇట్లా కాదు, డాక్టర్ అంటే మంచిగా చేస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఇంకొకరికి చెప్తూ ఉండాలి. ఎందుకంటే అటువంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ జరగకుండా ఈ 10 మంది పక్కన మంచి చెప్పేటోళ్ళు ఉంటే డెఫినెట్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఉంటాయని భావిస్తున్నాను నేను. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సంజీవని ఆసుపత్రిని నెలకొల్పామంటున్నారు సీనియర్ వైద్యులు బాలశ్రీనివాస్ గారు. కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, జీ న్యూస్ టుడే, మహబూబ్నగర్.